ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడు రామచంద్రరావు. పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు వచ్చే ఎన్నికలు కావచ్చు, అటొచ్చే ఎన్నికలు కావచ్చు, పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. అట్లా చేరికల అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ను ఖాళీ చేస్తుందా బీజేపీ, బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ రాబోతుందా, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదగబోతుందా, ఇట్లా అంటే అనేక అంశాలు ఇప్పుడు పొలిటికల్గా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సరే, ఎట్లా ఉన్నాయి జిల్లాల పర్యటన చేస్తున్నారు, పార్టీ బలోపేతం కావచ్చు, నేతల మధ్యలో సమన్వయం కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? దాదాపు 16 జిల్లాలు ఇంతవరకు నేను తిరిగాను. 16 జిల్లాలో కూడా దాంట్లో దక్షిణ తెలంగాణ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఉత్తర తెలంగాణలో ఒక మెదక్ ప్రాంతం తిరిగాను. రేపు మళ్ళీ ఆగస్టు 17 తర్వాత మళ్ళీ రెండో విడత నిజామాబాదు, నిర్మల్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఏదినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకు మంచి ప్రజల్లో ఆదరణ దొరుకుతుంది. ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ చూసాము, టీఆర్ఎస్ చూసాము, బీజేపీకి ఒక అవకాశం ఇస్తాము అనే ఆలోచన ఉన్నారు. సో ఈ యొక్క నా పర్యటనలో కూడా ఇది కార్యకర్తలు కూడా ఉత్సాహము, ప్రజలు కూడా బీజేపీకి మేము ఈసారి ఆశీర్వదిస్తాము, బీజేపీతో మేము ఈసారి కలిసి వస్తాము అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఇది కేవలం బీజేపీ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో అనేది ఒకటి ప్రజల్లో నాటుకున్నది. అది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు మెయిన్ రైవల్. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు రెండో స్థానంలో మేము ఆల్రెడీ మేము రెండో స్థానంలో ఉన్నాం. మాకు 8 మంది ఎంపీలు వచ్చారు, గెలిచినాం. 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. బీఆర్ఎస్ పోటీ చేయలేకపోయింది, క్యాండిడేట్ దొరకలేదు. తర్వాత మా ఓట్ షేర్ పెరిగింది గతం కన్నా. సో ఇప్పుడు బీఆర్ఎస్ 3వ స్థానం ఉన్నది. బీఆర్ఎస్ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు దాని గురించి? వాళ్ళ నేతలు, వాళ్ళ పేపర్ టైగర్లు, ట్విట్టర్ టైగర్లు, అంతేగానే వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో లేరు. వాళ్ళ అంతర్గత కుటుంబ కళాలు ఎక్కువనే. సో కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. సరే, ఏంటి చేరికల అంశము ఇప్పుడు ప్రధానంగా బీజేపీ వైపుకు చూస్తున్నటువంటి నేపథ్యం, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ వైపుకు వస్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. అందుకు గువ్వల బాలరాజు కావచ్చు, మిగతా అందరూ కూడా నిన్న పార్టీ ఆఫీస్కి రావడం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి. ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ని ఏం చేయబోతున్నారు? అంటే బీఆర్ఎస్ మేము చేయాల్సి ఏం లేదు, వాళ్ళ ఉండాలే బీఆర్ఎస్ చేసిపోతారు బయటికి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసము ఆ పార్టీలో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి బీజేపీలో రావాలని చాలామంది ప్రయత్నం చేస్తాను. ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మాజీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆలోచిస్తారు. వాళ్ళ నాయకత్వం చూసిన తర్వాత అరే ఇక పార్టీ ముందుకు పోవట్లేదు, ప్రభుత్వం సరిగ్గా నడవట్లేదు, ప్రజలు ఇప్పుడే వ్యతిరేకంగా అయ్యారు మాకు అనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా కొత్త రాజకీయ ఒక పరిస్థితిలో ఒక కొత్త నూతనంగా రాజకీయ పార్టీకి చూడాలంటే అది బీజేపీ మాత్రమే. కాబట్టి గువ్వల బాలరాజుతోని అది ఎంట్రీ స్టార్టు, దానికి ఎండింగ్ ఉండదు. ఇక వస్తూనే ఉంటారు. చాలామంది మాత్రం సంపర్కంలో ఉన్నారు, వాళ్ళు వస్తారు, పార్టీలో చేరుతారు. ఎంతమంది ఉండొచ్చు? చాలామంది అన్నారు కదా. ఇప్పటికంటే మాకు చాలా మంది, నన్ను ఒక్కరితోనే 5 ఉన్నారు, మా వేరే లీడర్స్తో ఉన్నారు. నేను సంఖ్య ఇంత అంత అని చెప్పలేను ఎప్పుడైనా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఓన్లీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. నేను ఎక్కడ పోయినా కూడా స్థానిక ఎలక్షన్స్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా చేరుతున్నారు. బీజేపీ వాళ్ళే మహబూబాబాద్ నుంచి ఒక అమ్మాయి లేడీ, ఇంకా మా జెడ్పీటీసీ మాజీ ఆమె బీజేపీలో మనం చేరింది. తర్వాత మన నల్ల మనోహర్ రెడ్డి అని పెద్దపల్లి చేరాడు, మన ఎంపీటీసీ మన మహబూబ్నగర్లో చేరారు. ఈ విధంగా ఎక్కడ పోయినా కూడా మా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాత వాళ్ళందరూ కూడా బీజేపీ చేరుతున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఒక రాజకీయ నాయకులే కాదు, మేధావులు, యువకులు, అదేవిధంగా ప్రొఫెసర్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్
వీళ్ళందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా సమయం అడుగుతున్నారు. సార్, ఒక ప్రధానమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతము. చేరికలు అనేది బీజేపీ ఆకర్షణలో భాగమా, లేదంటే గతంలో మీ పార్టీని, మీ పార్టీ లక్ష్యాలని డ్యామేజ్ చేసినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీఆర్ఎస్ పైన రివెంజ్ తీసుకోవడం కోసం లో భాగమా అనేది ఇప్పుడు ప్రధాన అంశం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీని మీద? రాజకీయాల్లో కక్షపూర్వకమైన రాజకీయాలు ఉండకూడదు. తెలంగాణలో అట్లీస్ట్ నేను ఆ కక్షపూర్వమైన రాజకీయాల్లో నేను నమ్మను. ఆ రోజు నేను చెప్పాను, ఇది స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అంతా కూడా కేసీఆర్ గారు రాశారు. వీళ్ళందరూ కేవలం యాక్టర్లు మాత్రమే. వాళ్ళ యాక్టర్లు ఈరోజు అక్కడ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వేధింపబడ్డారు, అవమానపడ్డారు. కాబట్టే వాళ్ళ అవమానాన్ని, వేధింపుకు రెస్పెక్ట్ దొరికేది బీజేపీలో మాత్రమే అని మా దగ్గరకు వస్తున్నారు. రెండోది, మేము ఆకర్షణ చేయాల్సిన అవసరం లేదు. మేము ఎన్నికలు కూడా లేవు, ఇంతకుముందు చెప్పినట్టు. అదేదో కొంతమంది ప్రభుత్వం మారుతుందని కూడా లేదు, లేకుంటే మా ప్రభుత్వం వస్తుంది లేదు ఇక్కడ. సో మీ ఎవరిని కూడా ప్రలోభించాం. ఎవరైనా సరే ప్రలోభం మేము చేయము. మీకు బీజేపీ సిద్ధాంతం నచ్చితే, మోదీ గారి నాయకత్వం నచ్చితే, మోదీ గారి విధానాలు నచ్చితే మా పార్టీలో రండి. ఎందుకంటే మా పార్టీ కూడా పెరగాలి కదా. మేము పెరగాలంటే మా కొత్త వాళ్ళు మాకు రావాల్సి ఉంది. కాబట్టి నాకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందుకని నేను చెప్పాను, ఒక రాజకీయ నాయకులు కాదు, యువకులు, మేధావులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా పార్టీలో చేరండి అని చెప్పి నేను బీజేపీ అధ్యక్షుడిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. సార్, నేను ఎందుకు ఈ అంశం ప్రస్తావన మేము ముందుకు తీసుకొచ్చామంటే, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనేది ఒక ఎలిగేషన్ ప్రధానంగా బీజేపీ. సో అందులో ప్రధానంగా మొదటి విడతగా 4 ఎమ్మెల్యేలను మీరు టార్గెట్ చేశారనేది. సో అప్పుడు వీడియో ఆడియోలు బయటికి రావడంతో అది సైలెంట్లో పడిపోయింది. కొన్నాళ్ళ తర్వాత, దాదాపు 3-4 ఏళ్ల తర్వాత అందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి గువ్వల బాలరాజు మీ పార్టీలోకి ఇవాళ రావడంతో మళ్ళొకసారి అది తెర మీదకి వచ్చింది. అందులో ఆ ఒప్పందంలో భాగమే ఇవాళ గువ్వల బాల మీ పార్టీలోకి వచ్చారు. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా, రేఖా కాంతారావు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ పార్టీలోకి రాబోతున్నారు అనేది కూడా ఉంది. ఆ ఒప్పందంలో భాగమే అనేది ప్రధానమైన చర్చ. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మా ఎవరెవరు చేరుతున్నారు ఏంటనేది ఇంకా జాబితా ఏమీ బయట పెట్టలేదు. ఎవరన్నా బయట పెడుతుంటే అది ఓన్లీ ఊహాగానాలు మాత్రమే ఒకటి. రెండోది 100 కోట్లు ఇస్తారు, అది ఇస్తారని చెప్పేసి ఇవన్నీ స్క్రీన్ ప్లేలో భాగం. నేను చెప్తున్నాం, ఏ రోజు కూడా బీజేపీ ఎవరైనా తీసుకుంటే బేషరతుగా తీసుకుంటుంది, అన్కండిషనల్ తీసుకుంటుంది. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని ఎవ్వరు కూడా మీ పార్టీ ఎవరిని కూడా తీసుకోదు. అన్కండిషనల్ జాయినింగ్ ఇన్ పార్టీ అయితేనే మా పార్టీలు రావాలి. బస్ మా సిద్ధాంతం నమ్మాలి, మా నాయకత్వం నమ్మాలి, మా విధానాలు నమ్మాలి. మా గువ్వల బాలరాజు అందులో భాగంగా వచ్చారనేది ప్రధాన చర్చ జరుగుతుంది. లేదా అసలు ఇది దానికి సంబంధం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నాం. ఆయన రాజకీయ భవిష్యత్తుని చంపింది ఎవరు? ఆయన రాజకీయంగా వాడుకుంది ఎవరు? బీజేపీ అట్లా వాడుకోదు మమ్మల్ని. కనీసం మాకు రెస్పెక్ట్ ఇస్తుంది. మేము ఎస్సీస్మి, మాకు ఇక ఇంత అవమానం జరిగింది బీఆర్ఎస్లో. మేము ఎందుకు అక్కడ ఉండాలి? కనీసం బీజేపీ వాళ్ళు మా మీద ఒక మాట అనలేదు. మేము బీజేపీలో ఉంటే మాకు న్యాయం జరుగుతుంది భయంతో వాళ్ళ ఒక ఆలోచనతో మా దగ్గర వస్తున్నారు. అక్కడ ఉంటే భయం వాళ్ళకు, ఇక్కడ ఉంటే న్యాయం. అది నిన్న బండి సంజయ్ సిట్ ముందరికి వెళ్ళారు. కొన్ని కీలక అంశాలు కూడా సిట్కి ఇచ్చామని చెప్పారు. మీడియా ముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చినటువంటి 48 గంటలు డెడ్ లైన్ ఇస్తున్న బండి సంజయ్కి చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, లేదా లీగల్గా కోర్టుకు లాగుతా అంటూ కూడా బండి సంజయ్ పైన కామెంట్ చేసినటువంటి ఈ కేటీఆర్ మాటలను ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఎన్నోసార్లు మాట్లాడారు. అవన్నీ నేను చూసుకుంటూ పోతే నేను పని కానీ చేయలేను. నేను కేంద్ర మంత్రి ఆయన ఉన్న ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు. సిబిఐకి ఏమన్నాడు, సిట్తో మాకు నమ్మకం లేదన్నాడు. తప్పేముంది? మేము పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం కదా, సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి వారు రాజకీయ పార్టీ కాబట్టి ఆయనకు జరిగినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్లో నాదే ఎక్కువ జరిగింది కాబట్టి సిబిఐకి ఇస్తేనే ఏదైనా న్యాయం జరుగుతుంది అన్నారు. దాని మీద కేటీఆర్ గారు రియాక్ట్ అయినా మంచిది. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఒకటేనా ఇప్పుడే తెలిసింది జనానికి. సార్, ఫైనల్గా చెప్పండి, రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో నకిలీ ఓట్లపైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ దేశవ్యాప్తంగా ఈ నకిలీ ఓట్లు పంచాయతీ ఏంటి సార్? నకిలీ ఓట్లతో బీజేపీ మళ్ళీ అధికారం రావాలనే ప్రయత్నాలు చేస్తుంది అనేది కూడా బలంగా వినిపిస్తుంది. దీని మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైన ఎట్లా చూస్తారు? ఒకటి, నకిలీ భారతీయుడు నకిలీ ఓట్ల మీద మాట్లాడద్దు ఒకటి. రెండోది, హిమాచల్ ప్రదేశ్లో ఎవరు గెలిచారండి? వాళ్ళే గెలిచారు కదా. ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఎవరు గెలిచారు? వాళ్ళే గెలిచారు కదా. కర్ణాటకలో వాళ్ళే కదా గెలిచింది. ఈ నకిలీ ఓట్లు ముందు బయట పెట్టడం చెప్పండి, ఈ నకిలీ ఇండియన్ని. అంతే సార్. పదే పదే
రామచంద్రరావు రబ్బర్ స్టాంపు ఇదంతా కూడా కేవలం రబ్బర్ స్టాంపుగా ముందుకు పెట్టి వెనకాల నుంచి వేరే వ్యక్తులు నడిపిస్తున్నారు రామచంద్రరావు అని పదే పదే రాజసింగ్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఏం చెప్తారు మీరు ఫైనల్గా? మేరే పీछे कौन है అని చెప్పవచ్చు కదా, మేరే పీछे మోదీ है. ఈ ఫిరాయింపుల మీద, పార్టీ ఫిరాయింపుల మీద ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. స్పీకర్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఫిరాయింపుల మీద ఓవరాల్గా ఏం చెప్తారు? ఫిరాయింపులు అనేది సిట్టింగ్ ఎంపీ ఫిరాయింపులు ఎవరైనా ఇప్పుడు మా పార్టీలో చేరితే మీరు డెఫినెట్గా రిజైన్ చేసి రమ్మంటాం. ఇది పద్ధతి ఎక్కడైనా సరే. అది మనకు ఆ షెడ్యూల్ 10 విషయంలో కానీ మన డిఫెక్షన్ యాక్ట్లో కానీ ఎవరైనా ఇండివిజువల్గా మాత్రం ఎవరైనా రిజైన్ చేస్తే 2/3 మెజారిటీ లెజిస్లేటివ్ పార్టీ మర్జరు అది వేరే మాట. కానీ ఇండివిజువల్గా ఎవరైనా పార్టీ రావాలంటే ఒక పార్టీ రిజైన్ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక అడ్వైజ్ చేస్తుందో స్పీకర్కు, స్పీకర్ 3 నెలల్లో తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తాము. సార్, ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది సార్? మా స్టాండ్ ఒకటే, చట్టం ప్రకారము దాని మీద డిస్క్వాలిఫై చేయాల్సింది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారు. ఇక స్పీకర్ మా పని చేయలేదనుకోండి, స్పీకర్ నిష్పక్షపాతి కాదు, పక్షపాతి అని చెప్పి చెప్పగలుగుతాం. సో మొత్తం మీద అయితే లీగల్గా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానాలు ఏవైతే చెప్తున్నాయో న్యాయస్థానాల ప్రకారంగా ముందుకు వెళ్ళాలనేది రామచంద్రరావు చెప్తున్నాడు. పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఖచ్చితంగా స్టాండ్గా అంటే పద్ధతిగా ముందుకు వెళ్తాం తప్ప ఎవరికి ప్రలోభాలు పెట్టి లేకపోతే ఇంకొకటి బీజేపీలోకి తీసుకోవడం అయితే బీజేపీ సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామనేది అయితే రామచంద్రరావు అభిప్రాయపడుతున్నారు.